షార్ట్ వీడియోస్కి వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా, దాని గురించి నేను ఒక ఫుల్ వీడియో చేయబోతున్నానండి. అందరికి ఉపయోగపడే వీడియో అన్నమాట. యూట్యూబ్ కొత్తగా తీసుకొచ్చింది, మార్చి 31 నుంచి కొత్త గైడ్లైన్స్ అయితే తీసుకొచ్చింది అన్నమాట యూట్యూబ్ షార్ట్ వీడియోస్కి సంబంధించి. దాని గురించి వీడియో చేయబోతున్నాను. వీడియో ప్రతి ఒక్కరు చూడండి, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ అండ్ షేర్ కామెంట్. అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్చి 31 నుంచి మన షార్ట్ వీడియోస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నాను కదా. ఆ అప్డేట్ ఏంటంటే మా షార్ట్ వీడియోస్కి వచ్చే వ్యూస్ని 2 రకాల కింద డైవైడ్ చేసిందండి యూట్యూబ్. ఒకటి రియల్ వ్యూస్ అని చెప్పేసి, ఇంకోటి ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పేసి. ఎంగేజ్డ్ వ్యూస్ వస్తే ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఇలాగెలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా, అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు చూడకుండా కూడా అది వ్యూ కింద కౌంట్ అయిపోద్ది అన్నమాట. ఒక్కొక్కళ్ళు మనం షార్ట్ వీడియోని పూర్తిగా చూస్తారు, పూర్తిగా చూడకపోయినా ఒక హాఫ్ మినిట్ అదే సగం వీడియో చూసినా కానీ అది వ్యూ కింద కనెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే అది లెక్క అవుతుంది. అది రియల్ వ్యూస్ కింద లెక్క అన్నమాట. అలా చూస్తే అది పూర్తిగా మనకు వ్యూ కింద కౌంట్ అవుతుంది, కానీ మనకి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది మనకు వ్యూ కింద కనెక్ట్ అవ్వదు. అందుకే మనకి ఎంగేజ్డ్ వ్యూస్, రియల్ వ్యూస్ అని 2 రకాలు టైప్ 2 అని పెట్టిందండి. ఇప్పుడు మానిటైజేషన్ అయినప్పుడు ఇవన్నీ కూడా చూస్తుంది అన్నమాట యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే అక్కడ ఎంగేజ్డ్ వ్యూసే కౌంట్ అవుతాయి అన్నమాట. యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాక స్టార్టింగ్లో వ్యూస్ వస్తాయి, స్టార్ట్ చేయగానే వీడియో అప్లోడ్ చేయగానే వ్యూస్ వస్తాయి, తర్వాత ఆగిపోతాయి. అలా ఎందుకు జరుగుతుంది? ఆ డౌట్ను ఇప్పుడు క్లియర్ చేస్తాను మీకు. ఇలా వ్యూస్ వచ్చి స్టాప్ అవ్వటం ఎంతోమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అన్నమాట ఇది. ప్రతి ఒక్క యూట్యూబర్కి ఈ ప్రాబ్లం అనేది తప్పదు. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను నేను. షార్ట్ వీడియోస్కి మంచి వ్యూస్ అయితే రావాలంటే ఈ వీడియోలో నేను 5 పాయింట్లో చెప్పబోతున్నాను. ఒకటి, మన వీడియోని ఇక్కడ ఆడియన్ను ఎంతసేపు వాచ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థింగ్, ఫర్ సపోజ్ మన వీడియో 15 సెకండ్స్ వీడియో ఉందనుకుందాం. 8 to 10 సెకండ్స్ ఒక వ్యూయర్ మన వీడియోని వాచ్ చేయకపోతే యూట్యూబ్ ఇమీడియట్గా ఇంకొంతమందికి రికమెండ్ చేయడం అనేది ఆపేస్తుంది. ఫర్ సపోజ్ మన వీడియోని 100 మందికి రికమెండ్ చేసింది అనుకోండి. 100 మందిలో ఎక్కువ శాతం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఇంకొంతమందికి మన వీడియోని రికమెండ్ చేయడం అనేది జరుగుతుందండి యూట్యూబ్. ఎక్కువ మంది వీడియోని స్కిప్ చేస్తున్నారు అనుకోండి, యూట్యూబ్ ఆల్గారిథం ఏం చేస్తుందంటే ఈ వీడియోకి పెద్ద కంటెంట్ లేదు, బోరింగ్ కంటెంట్ ఉంది అని అలా గెస్ చేసి ఎక్కువ మందికి చూపించడం అనేది స్టాప్ చేస్తుంది అన్నమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే వీడియో స్టార్టింగ్లో 1 to 2 సెకండ్స్ కానీ 1 to 5 సెకండ్స్ కానీ బుక్ పాయింట్లు పెట్టాలి. టెస్ట్ యానిమేషన్స్ కానీ క్లోజప్ షార్ట్స్ కానీ వీడియో స్టార్టింగ్లో పెట్టి మనకి వ్యూస్ ఎక్కువ వచ్చేలాగా వాళ్ళని వ్యూయర్ని మనకు హోల్లో పెట్టుకునేలాగా చేసుకునే పాయింట్లు అన్నమాట. అలా మీ వీడియోని ఎంగేజ్ చేస్తూ ఆడియన్స్ చూస్తున్నారనుకోండి, ఆడియన్స్ డిటెక్షన్ అనేది పెరిగి మీకు మంచిగా వ్యూస్ రావడం అనేది జరుగుతుంది. ఆడియన్స్ టెక్స్చర్ బాగున్నప్పుడే మనకి యూట్యూబ్ నుంచి పుష్ ఉంటుందన్నమాట. అప్పుడే మనకి మన వీడియోస్కి మంచిగా వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంటుందండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఫస్ట్ థింగ్ థంబ్నెయిల్ మాట. మన వీడియో ఆడియన్స్ చూడాలి అంటే, ఇంట్రెస్ట్గా చూడాలంటే ఫస్ట్ మనకి కనపడాల్సింది థంబ్నెయిల్. ఇంట్రెస్ట్గా కనపడాలి. థంబ్నెయిల్ని కూడా బాగా క్రియేట్ చేయాలి. బాగా ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలాగా మనం థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవాలి. థంబ్నెయిల్ అంటే ఏంటి? వీడియో టైటిల్. మనం ఏ వీడియో గురించి చేస్తున్నామో ఆ వీడియోకి టైటిల్ అన్నమాట. ఆ వీడియో పేరునే థంబ్నెయిల్ అంటారు. ఆ పాయింట్స్ అవి కూడా అందరికీ అర్థమయ్యేలాగా, అందరూ క్యాచ్ చేసేలాగా రాసి థంబ్నెయిల్ మంచిగా అందంగా పెట్టామంటే ఆ వీడియోకి, దాన్ని కూడా చాలా బాగుంది థంబ్నెయిల్ ఏంటి అనేసి గమ్ముని ఓపెన్ చేస్తారు వీడియోని. షార్ట్ వీడియోస్కి మనం థంబ్నెయిల్ చేసి పెట్టలేకపోవచ్చు, కానీ షార్ట్ వీడియోస్కి కూడా మన రియల్ ఫ్రేమ్లో ఉన్నది మనం థంబ్నెయిల్ ఫస్ట్ అట్రాక్ట్గా కనపడేలాగా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడే మన ఈ బాగా ఎక్కడ
బాగా కనపడుతుంది, అట్రాక్షన్గా కనపడుతుంది అని చూసుకుని మనం థంబ్నెయిల్ కింద సెట్ చేసుకొని పెట్టచ్చు. ఆ ఆప్షన్లు కూడా ఉంటాయి వీడియో అప్లోడ్ చేసేటప్పుడే. సో ఇక్కడ ఏంటంటే షార్ట్లు ఇలా చూస్తూ ఉంటారు, ఇలా స్వైప్ చేస్తూ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి స్టార్టింగ్ బాగా ఇంట్రెస్ట్గా కానీ బాగా అట్రాక్టివ్గా కానీ కనిపించింది అనుకో, స్టాప్ చేసి మన షార్ట్ వీడియోని పూర్తిగా చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే వాళ్ళకి బాగా మనం ఇంట్రెస్ట్గా చెప్పాలి, చెప్తున్నాము అన్నది మనం క్రియేట్ చేయాలి. అలా మనం ఇంట్రెస్ట్గా మనం ఉండేలా పెట్టకపోతే మన షార్ట్ని ఇగ్నోర్ చేసి ఇలా స్క్రోల్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే 1 to 2 seconds లోపు మీరు అక్కడ మంచి విజువల్స్, మంచి టిప్స్, అలాగే మంచి క్యాచీ ఎక్స్ప్రెషన్స్, అలాగే ఇంట్రెస్ట్గా ఉన్న టాపిక్ పెట్టడానికి ట్రై చేయండి. థర్డ్ వన్, ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లు పెడతా ఉంటారు షార్ట్ వీడియోస్కి. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ అనేది అందరూ ఒకటే పెట్టకూడదు. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లు ఎక్కువ పెట్టడం వల్ల కూడా మన షార్ట్ వీడియోస్ తొందరగా రీచ్ అవ్వదు అన్నమాట. ఎక్కువగా యూట్యూబ్ అల్గారిథం అనేది ఎక్కువ ఆడియన్స్కి చూపించదు. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లు యూజ్ చేస్తేనే సరిపోదండి. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కంటెంట్ ఒకటి చేస్తూ ఉంటారు, కంటెంట్కి రిలేటెడ్గా లేని హ్యాష్ ట్యాగ్లు పెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే రాంగ్ ఆడియన్స్కి రికమెండ్ చేస్తుంది మీ వీడియోస్ని యూట్యూబ్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మీ వీడియోస్ చూడటం ఇంట్రెస్ట్ లేక వీడియోని చూడకుండా స్కిప్ చేసేస్తూ ఉంటారన్నమాట. వీడియో కనిపించినా కానీ తొందరగా చూడాలని అనిపించదు. అలాగా మీకు వ్యూస్ అనేది తగ్గటం జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో ఆ కంటెంట్కి తగ్గ హ్యాష్ ట్యాగ్లు ఇవ్వటమే చాలా మంచిదండి. ఒకవేళ మీరు కుకింగ్ కంటెంట్ చేస్తుంటే కుకింగ్ సంబంధించిన హ్యాష్ ట్యాగ్లు పెట్టుకోవాలి. మీరు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షార్ట్లు చేస్తుంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్లు పెట్టుకోవాలి. మీరు డ్యాన్స్కి సంబంధించినవి చేస్తుంటే డ్యాన్స్కి సంబంధించినవి పెట్టుకోవాలన్నమాట. అలాగే మీ కంటెంట్ని బట్టి మీరు హ్యాష్ ట్యాగ్ అనేది పెట్టుకోవాలి. మీ కంటెంట్ వేరయ్యి హ్యాష్ ట్యాగ్ వేరైనా యూట్యూబ్ రికమెండ్ చేయదు మీ వీడియోస్ని. ఫోర్త్ వన్ వచ్చేసి మనం రాంగ్ టైంలో మన వీడియోస్ అప్లోడ్ చేయటం అన్నమాట. ఇది నిజంగా చాలా పెద్ద రీజన్ అన్నమాట. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో చూసుకొని ఆ యాక్టివ్గా ఉన్న టైంలోనే మనం వీడియోలు పోస్ట్ చేసుకుంటే అవి వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? మనకి వైటీ స్టూడియోలో తెలుస్తుంది అన్నమాట. నేను దానికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టానండి. డౌట్ ఉంటే అందులో చూడండి. మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నారనేది ఎలా తెలుస్తుందంటే వైటీ స్టూడియో ఆన్ చేసి అనలిటిక్స్లోకి వెళ్ళి అక్కడ ఆడియన్స్ మీద క్లిక్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ యాక్టివ్గా ఉన్నది, ఏ టైంలో ఉన్నది అనేది మనకి క్లియర్గా తెలుస్తుందండి. అక్కడ పర్పుల్ కలర్ లైన్స్ థిక్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో మనకి మన సబ్స్క్రైబర్స్ యాక్టివ్గా ఉన్నట్టుమాట. ఆ టైంకే మనం వీడియో పోస్ట్ అయ్యేలా చేసుకోవాలి. ఆడియన్స్ ట్యాబ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అది చూసుకుంటే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయండి. ఓన్లీ షార్ట్లు ఏ టైంలో చూస్తారంటే 4 PM నుంచి 9 PM, లేకపోతే 6 PM నుంచి 9 PM ఆ టైంలో ఎక్కువ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ టైంలో మీరు షార్ట్లు అప్లోడ్ చేశారంటే మీకు వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా అందరూ ఫోన్ చూస్తూ ఉంటారు కదా, ఖాళీగా ఉండి ఆ టైంలో కొంచెం ఫోన్ చూస్తూ ఉంటారు. ఆ టైంలో మీ రీల్స్ అలా కనపడితే కంపల్సరీ చూస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి రిపీటెడ్ కంటెంట్ అండి. రిపీటెడ్ కంటెంట్ చేసినయే చేస్తూ ఉంటారు అన్నమాట. రిపీటెడ్ కంటెంట్ అంటే మనం వీడియోస్ చేసినయే చేయటం, సాంగ్స్ కానీ దేనికైనా కానీ ఎలాంటి షార్ట్ వీడియో అయినా సరే ఇది వరకు 2-3 సార్లు చేసేసి మళ్ళీ చేయటం అలాగే రిపీటెడ్గా చేసినా కూడా వ్యూస్ అనేది రాదు. ఆల్రెడీ ఒకసారి చేసేసారు కదా, మళ్ళీ వచ్చిందే కదా ఇది అన్న లెక్కలో ఉంటారు, కానీ మీరు కొత్తగా చేశారు అనేది వాళ్ళు గుర్తించరు. అది రిపీటెడ్ కంటెంట్ కూడా ఎక్కువ చేయకూడదు. ఒకసారి చేసామా, రెండోసారి చేసామా అంతే, అక్కడితో స్టాప్ చేయాలి తప్పితే ఒకసారి చేసిందే 2-3 సార్లు చేసినప్పటికీ ఆడియన్స్కి కూడా బోర్ కొడుతుంది అన్నమాట. అలా బోర్ కొట్టి మన వీడియోస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే మనకు వ్యూస్ కూడా రావు, వ్యూస్ రావడం కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఎప్పుడు కూడా రిపీటెడ్ కంటెంట్ని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఇంకా అందులో చెప్పడానికి ఏముండదు. 1-2 సార్లు చేసేసాక ఇంక రిపీటెడ్ కంటెంట్ మళ్ళీ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఆడియన్స్కి ఉపయోగం ఉండదు, మనకి ఉపయోగం ఉండదు. అందుకే వాళ్ళు కూడా చూడరు. అందుకే మనం ఎప్పటికప్పుడు కొత్తగా న్యూగా ప్లాన్ చేసుకోవాలన్నమాట.
కొత్తగా మనం ఏం చెప్పగలం, ఏం చేయగలం అన్నట్టు మనం ప్లాన్ చేసుకుంటే అలాంటి వీడియోస్కి ఎక్కువ రీచ్ వస్తుంది. ఆడియన్స్ కూడా బాగా చూస్తారు, బాగా అట్రాక్ట్ అవుతారు మన వీడియోస్కి. అలాంటి వీడియోస్ చేయటానికి ప్రయత్నించండి. సో షార్ట్ల గురించి, వచ్చిన అప్డేట్ గురించి మొత్తం అన్నీ డీటెయిల్స్గా ఈ వీడియోలో చెప్పానండి మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి నా వీడియోస్ని. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా. కామెంట్ కూడా చేయండి, మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.